49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. అంటే ఇప్పుడు నిన్న జరిగిన ఇండియా కూటమిలో కూడా సోనియా పక్కనే మమతా బెనర్జీ కూర్చోవడం, కాంగ్రెస్కి చాలా ఇదివరకు కొద్దిగా దూరంగా ఉన్న మమతా బెనర్జీ ఇప్పుడు దగ్గర కావడం, అంటే కాంగ్రెస్ ఎదగకుండా లేకపోతే కాంగ్రెస్కి వీళ్ళ పార్టీ వాళ్ళు వెళ్ళకుండా ఆమె ఒక స్ట్రాటజీ అనుకోవాలైతే. కాంగ్రెస్కి ఓట్ పర్సంటేజ్ ఎంత ఉంది వెస్ట్ బెంగాల్లో? నథింగ్. ఇంకా అవకాశం లేదు మళ్ళీ. లేదు అంటే వాళ్ళకి లేకుండే ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు 1977లో అది కోల్పోయారు వాళ్ళు. ఎప్పుడు లెఫ్ట్ ఫ్రంట్ వచ్చినప్పుడు జ్యోతిబాసు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు. దానికన్నా ముందు వాళ్ళకి గవర్నమెంట్ ఉండే వాళ్ళదే. డాక్టర్ బీసీ రాయ్ కానీ సిద్ధార్థ్ శంకర్ రాయ్ కానీ వీళ్ళందరూ ఉండే. ఎదిగే అవకాశం లేదు ఇంకా లేదు. బికాజ్ బెంగాల్ అసలు వాళ్ళకి ఛాన్సే లేదు. ఉంటే కూడా సిపిఎం చెప్పొచ్చు మీరు. సిపిఎం క్యాన్ బికమ్ ద సెకండ్ లార్జెస్ట్ పార్టీ అంతే. ఎక్కువ సీట్లు ఏమి రావు వాళ్ళకి. కానీ ఎవరెవరో మమతా బెనర్జీకి ఓటేసారో ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం కమ్యూనిటీ నుంచి వాళ్ళు బహుశా ఓటు సిపిఎంకి వేయచ్చు, కాంగ్రెస్కి వేయరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ తృణమూల్ కలిసి ఉంటారని చెప్పేసి. అదొక డౌట్ ఉండేది. ఎందుకంటే ఈమె అక్కడి నుంచి వచ్చింది కదా, తృణమూల్ కాంగ్రెస్ అని కాంగ్రెస్ నుంచే పుట్టింది. వీళ్ళు చేయరు, వాళ్ళు అలా చేయరు. ఇప్పుడు రాహుల్ గాంధీ మమతా బెనర్జీ వీళ్ళు దగ్గరకు అవడాన్ని అక్కడ బెంగాల్ కాంగ్రెస్ అంగీకరిస్తుందా లేకపోతే వ్యతిరేకిస్తుందా? అంగీకరించరు. ఆల్రెడీ అధీర్ రంజన్ చౌదరి చాలా క్లియర్గా చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఎమ్మెల్యేలు ఇడిసిపోతున్నారు టీఎంసీ అని చెప్పినప్పుడు ఆయన ఏమన్నారంటే, మీరు బీజేపీకి వెళ్తే వాళ్ళు తీసుకోరు మిమ్మల్ని, వాళ్ళ దగ్గర 208 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి అక్కర్లేదు ఎమ్మెల్యేలు, మీరు మా దగ్గరికి రండి, కాంగ్రెస్కి రండి అని చెప్పి పిలిపించారు అధీర్ రంజన్ చౌదరి. దాన్ని కూడా మమతా బెనర్జీ రాహుల్ గాంధీ దగ్గర కంప్లైంట్గా తీసుకెళ్ళింది. ఈ కంప్లైంటే మనకు సిపిఐ వాళ్ళు కేరళ నుంచి తీసుకొచ్చి మీరు చూసుంటారు నిన్న డిస్కషన్లో. ఇదేంటి మీరు పొత్తు అంటున్నారు ఢిల్లీలో, అక్కడ కొట్టుకుంటున్నాం మేము కేరళలో, అక్కడ మమ్మల్ని మా పార్టీ లీడర్ని దొంగ అంటున్నాడు మీ వాడు, మీరు వచ్చి చెప్పారు కదా దొంగ అని చెప్పి రాహుల్ గాంధీని అడిగారు. మీరు మల్లికార్జున్ ఖర్గే వచ్చి పినరాయి విజయన్ #1 చోర్, #1 దొంగ, గోల్డ్ స్మగ్లర్, అది ఇదని చెప్పారు మీరు ఎలక్షన్ టైంలో, ఇప్పుడు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో. అది మేము ఎట్లా మర్చిపోతాం? మళ్ళీ మీరు ఢిల్లీకి వచ్చి మనం అందరు కలిసి ఉండాలంటున్నారు, మేము ఎందుకు కలిసి ఉండాలండి మీతోని అని చెప్పారు. సో మమతా బెనర్జీ డెస్పరేట్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఆమె ఆమెకి కొంచెం అరగెన్స్ ఉంటాయి, మీరు చూసుంటారు. పిలిస్తే ఎక్కువ రాకపోతుండే, ఇండియాలో అయిందా నేను రానుకో అని చెప్పేసి. ఓడిపోయాక ఇప్పుడు దగ్గర అవుతుంది, ఆమె వస్తుంది. అంటే ఇప్పుడు ఎవరు లేదు సార్, అది ప్రాబ్లం. ఓడిపోవడం అనేది ఒకటి. ఇక్కడ కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయారు, కానీ బీఆర్ఎస్ మొత్తం కంప్లీట్గా మాయమైపోయిందా? లేదు కదా. కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళారు అటువైపు, విచ్ ఇస్ ఎక్స్పెక్టెడ్. కానీ ఇక్కడ చూడండి, ఇది హోల్ అది బీజేపీ ఏం చేస్తారంటే ప్రతి స్టేట్లో మీరు చూడండి, ఇది వాళ్ళు ఏ స్టేట్లో వెళ్ళినా కానీ ఆ స్టేట్లో ఉన్న పార్టీ సెకండ్ పార్టీని వాళ్ళు ఫినిష్ చేస్తారు, ఫస్ట్ పార్టీ చేయరు. కుమారస్వామిని ఫినిష్ చేసేసారు కంప్లీట్గా. దేవుడికి ఇప్పుడు రాజ్యసభ కూడా రాలేదు అంతే. ఆయన ఏజ్ అయిపోయింది, బీజేపీ పాలసీ ప్రకారం 70 కన్నా వాళ్ళకి ఇవ్వకూడదు చెప్పి ఏదో పాలసీ చెప్తారు వాళ్ళు కావాలంటే. పవన్ ఖేడాకి ఇచ్చారు అక్కడి నుంచి, ఆలోచించండి. సో కాంగ్రెస్ వాళ్ళు కుమారస్వామి కూడా అడగలేదు. లేదు, ఆయన ఫాదర్, ఆయన కూడా ఒంట్లో బాగాలేదు తెలుసు ఆయనకి, సర్టన్ ఏజ్ దానికోసం. కానీ అక్కడి నుంచి షిండే దగ్గరికి రండి. షిండేని ఏం చేశారు? ఇదే చేశారు. ముందు శివసేన స్ప్లిట్ చేశారు, తర్వాత షిండేని ముఖ్యమంత్రి కూర్చోబెట్టారు, ఆయన ఫుల్ హ్యాపీ అయిపోయారు. దాని తర్వాత మెల్లగా ఆయన కిందకు దింపేశారు. ఎలక్షన్ వచ్చింది, నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్, ఆయనకు తక్కువ సీట్లు వచ్చింది, సారీ పక్కన కూర్చోండి మీరు, మా ముఖ్యమంత్రి మా ఫడ్నవీస్ గారు అని చెప్పి కూర్చోబెట్టారు. ఇదే మీకు బీహార్లో కనిపిస్తుంది. బీహార్లో లాస్ట్ టైం బీజేపీ ఎక్కువ సీట్లు వచ్చినా కానీ నితీష్ కుమార్ని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు. అలయన్స్ కదా, ఉండాలి అట్లా అని చెప్పి. కానీ గేమ్ ప్లాన్ ఉండే, ఏదో ఒక రోజు మాకు 10 సీట్లు ఎక్స్ట్రా వస్తుంది, ఆ రోజు నితీష్ కుమార్ని కిందకు దింపేద్దాం చేశారు. రాత్రికి రాత్రి ఏదో ఒక రోజు లేచాను, నేను రాజీనామా చేస్తున్నాను, అందరు షాక్ అయిపోయేది. అది ముందే ప్లాన్ ఉండే, ఆ ప్లాన్ ముందే ఉండే. సో బీజేపీ స్ట్రాటజీ ఆలోచించండి, ఎక్కడెక్కడ వాళ్ళు వెళ్తున్నారు, అక్కడున్న మెయిన్ ఆపోజిషన్ పార్టీ ఉంటే వాళ్ళని కంప్లీట్గా ఫినిష్ చేసేస్తున్నారు, విచ్ ఇస్ లైక్ తృణమూల్ కాంగ్రెస్. ఎక్కడెక్కడ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ పార్టీ ఉన్నారు వాళ్ళని కూడా ఫినిష్ చేసేస్తున్నారు. సో దట్ కాంటెస్ట్ డైరెక్ట్ అయిపోతుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను చూడండి పవన్ గారు, బీజేపీకి తెలంగాణలో చేయలేని పని యాక్చువల్ చేయాల్సి ఉన్న పని అది ఏంటి, బీఆర్ఎస్ని ఫినిష్ చేయాలండి. వాళ్ళు కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు, తప్పది. మీరు ముందు బీఆర్ఎస్ని ఫినిష్ చేస్తే మీరు ఈ ట్రయాంగులర్ కాంటెస్ట్ పోతుంది, డైరెక్ట్ కాంటెస్ట్ అయిపోతుంది, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. గతంలో ట్రై చేసి ఫెయిల్ అయ్యారు. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు పవర్లో ఉన్నారు, అప్పుడు పవర్లో లేనప్పుడు వీక్నెస్ సపరేట్. కాంగ్రెస్ కూడా ఏమేంటి, బీఆర్ఎస్ని ఫినిష్ చేయాలి,
అప్పుడు మీరు చెప్పాలండి, మీరు ఒక పని చేయండి కాంగ్రెస్ వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు పక్కన కూర్చోండి, ఏం చేయకండి, మేము ముందు ఫినిష్ చేసిస్తాం వీళ్ళని. ఓకే. మీరు కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు, ఇంకా కావాలంటే కొంతమంది తీసుకోండి, మాకు ఎమ్మెల్యేలు అక్కర్లేదు, ఏమక్కర్లేదు. అంటే ఇప్పుడు ఆ ప్రయత్నం జరగట్లేదు అంటారా మీరు? ఇప్పుడు టూ లేట్ సార్. అదేమైందంటే నడుమిట్లా లోకల్ ఎలక్షన్స్ వచ్చింది చూడండి, మున్సిపల్ ఎలక్షన్, దాంట్లో బీఆర్ఎస్ కొంచెం బాగా పర్ఫామ్ చేశారు, బీజేపీ కన్నా చాలా బాగా పర్ఫామ్. లేట్ అయిపోయింది. అప్పటికి లేట్ అయిపోయింది. మీరు ఒక హరీష్ రావుని ఇట్టు గుంజడము, అట్లా కవిత వెళ్ళిపోతుందని తెలిసినప్పుడు మీరు చేయాలండి అది. మీరు ఇదే గేమ్ ఆడారు కదా, ఎన్నో స్టేట్స్లో ఆడారు, పక్కనున్న కర్ణాటకలో ఆడారు మీరు. ఒక టైంలో జేడీఎస్ వాజ్ నంబర్ 1 పార్టీ, ముఖ్యమంత్రి వాళ్ళదే ఉండే, పొత్తు వాళ్ళు పెట్టుకుంటూ వాళ్ళు డిసైడ్ చేస్తుండే ఎవరితో పొత్తు పెట్టాలని. కుమారస్వామి వాజ్ ఆల్ పవర్ఫుల్. మాండ్యా చుట్టుపక్కల, మాండ్యా, రాయచూర్, బెల్లారి, హైదరాబాద్, కర్ణాటక ఏరియా మొత్తం వాళ్ళు గెలుస్తుండే సీట్లు. ఇప్పుడు చూడండి మాండ్యాలో కూడా సీట్లు గెలవట్లేదు. దాని మీద వాళ్ళ ఫ్యామిలీలో ఒక సెక్షువల్ హరాస్మెంట్ కేసు ఇదన్నీ వచ్చేసిన తర్వాత ఆ పార్టీ ఫినిష్ అయిపోయింది, రేవన్న కొడుకు మీద జరిగిన ఆరోపణ. సో స్ట్రాటజీ వైజ్ మనం ఆలోచించాలి. 2029 ఎలక్షన్, రాబోయే ఎలక్షన్కి స్ట్రాటజీ ఏంటి? ఇప్పుడు మీరు తెలంగాణ తీసుకోండి, ఇక్కడ 8 గెలిచారు లాస్ట్ టైం. నెక్స్ట్ టైం ఎంత వస్తుంది? 8 వస్తుందా, 6 అవుతుందా, లేకుంటే 10 అవుతుందా? ఇది చాలా క్రూషియల్ ఇది ఫిగర్. అఫ్కోర్స్ ఆల్ ఇండియా లెవెల్లో చూస్తే 8 సీట్లు ఏం కాదులే, బట్ ఓవరాల్ నంబర్లో అది చాలా ఇంపార్టెంట్. యూపీ మనకి ఇంపార్టెంట్. 34 సీట్లు ఉన్నది బీజేపీ, దాన్ని ఒక 60 దాకా తీసుకెళ్తే లాస్ట్ టైం ఫిగర్ 62 2019 ఎలక్షన్లో బీజేపీ ఆ 30, వెస్ట్ బెంగాల్లో ఉన్న 22, 52, మహారాష్ట్ర నుంచి ఇంకొక 15 కలుపుకుంటే మీకు 60 సీట్లు వస్తుంది ఎక్స్ట్రా. 260 నుంచి ప్లస్ 240కి 60 యాడ్ చేస్తే మీరు 300 క్రాస్ చేస్తారు ఓన్లీ బీజేపీ. సురేష్ గారు, ఇప్పుడు మీ స్టేట్ గురించి వద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఇండియా అలయన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ ఎల్డీఎఫ్ పోయింది, యూడీఎఫ్ వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్గా పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్ మీద ఈడీ దూకుడు పెంచడం, దానికేమో కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం, దీనివల్ల కమ్యూనిస్టులకి లేకపోతే ఎల్డీఎఫ్కి లేకపోతే కాంగ్రెస్కి వీళ్ళ మధ్య అసలు దూరం తగ్గించలేని పరిస్థితి ఎడిపోయిందంటారా? ఎందుకంటే అక్కడ ప్రిన్సిపల్ ఫైట్ వీళ్ళిద్దరు నడిమిట్లే ఉంది. బీజేపీ ఉన్నారంటే ఉన్నారు, 3 సీట్లు కూడా కలిసారు ఈసారి, ఇట్స్ అ గుడ్ థింగ్. చాలా బాగా పర్ఫార్మెన్స్ బీజేపీది. 15% ఓట్లకు పెరిగింది. 16 అసెంబ్లీ సెగ్మెంట్లో సెకండ్ వచ్చారు బీజేపీ, విచ్ ఇస్ ద బిగ్ థింగ్. కానీ అక్కడ ప్రిన్సిపల్ ఫైట్ ఎప్పుడు కాంగ్రెస్, సిపిఎం అంటే లెఫ్ట్ ఫ్రంట్, యూడిఎఫ్ అనుకోండి. దీంట్లోనే పినరాయి విజయన్ కేసుని ఎప్పటి నుంచో కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు, మేము వస్తే మేము అది చేస్తాం, మేము వస్తే ఇది చేస్తాం. ఈసారి చూపించాల్సి వచ్చింది. మీరు గెలిచారు కదా, కేంద్ర సంస్థ ఈడీ చేస్తుంటే వీళ్ళు సపోర్ట్ చేయడం. అది కాకుండా రేపు సిబిఐ ఎంక్వైరీ కావాలనుకో, ఇప్పుడు సిబిఐ రాదు దీంట్లో, ఎందుకంటే సీరియస్ ఫ్రాడ్ ఆఫీస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఒకవైపు నుంచి, ఓకే, ఇంకో వైపు నుంచి ఈడీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈడీ మనీ ఫ్లో ఇన్వెస్టిగేట్ చేస్తారు, సీరియస్ ఫ్రాడ్ ఆఫీస్ ఏమో ఫ్రాడ్ ఏమైనా జరిగిందనేది. ఈ కేసు మన అందరికి తెలిసిందే. బేసిక్లీ అక్కడ కేరళ రూటైల్స్ అండ్ మినరల్స్ అని చెప్పి ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, దాంట్లో కేరళ గవర్నమెంట్కి పెట్టుబడి ఉంది, ప్రైవేట్ సెక్టర్ కంపెనీ ఒకటి ఉంది. ఆ ప్రైవేట్ సెక్టర్ కంపెనీ వాళ్ళు పినరాయి విజయన్ కూతురు వీణా విజయన్ వాళ్ళు, ఆమె ఒక ఎక్సాలాజిక్ అని చెప్పి కంపెనీ నడుతుంది. ముందు బెంగళూరులో ఉండేది, తర్వాత దాని బెంగళూరులో ఏమైందో తెలియదు కానీ అది షట్ డౌన్ చేశారనుకుంటా. కానీ దాని కేరళ ఆఫీస్ ఎక్కడ ఉంది? కేరళ ఆఫీస్ ఎక్కడ ఉందంటే రిజిస్టర్ చేసిన ఆఫీసు సిపిఎం పార్టీ ఆఫీస్, మెయిన్ ఆఫీస్ బిల్డింగ్, ఓకే, ఏకేజీ భవన్ అక్కడ ఉంది అన్నమాట. సో ఇప్పుడు రేటు జరుగుతున్నప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు దీనికన్నా ముందు ఈ కేరళ రూటైల్స్ అండ్ మినరల్స్ వాళ్ళు ఈమెకి ₹1,20,00,000 పేమెంట్ చేశారు సంవత్సరానికి. అది కాకుండా 50 లక్షల లోన్ ఇచ్చారు ఇంకొక ఎన్జిఓ నుంచి, వాళ్ళ దగ్గర ఉన్న ఒక ఎన్జిఓ లాంటి ఫైనాన్స్ కంపెనీ. ఇవన్నీ కలుపుకుంటే 3-4 కోట్లు ఆన్ పేపర్, మిగతాది ఆఫ్ పేపర్ మీకు తెలుసు కదా. ఏం జరిగిందంటే వీళ్ళ దగ్గర అడిగారు, ఈ రైడ్ అంతా జరిగినప్పుడు ఈడీ వచ్చి రైడ్ చేసినప్పుడు సీరియస్ ఫ్రాడ్ ఆఫీస్ ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అడిగారు, కేరళ రూటైల్స్ అండ్ మినరల్స్ దగ్గర అడిగారు, మీరు ఎందుకు ఇచ్చారు డబ్బులు అని అడిగారు. నేను ఈ కేసు ఎందుకు చెప్తున్నా అంటే ఇది మీరు చెప్పిన కాంగ్రెస్ సిపిఎం నడిమిట్లో ఉన్న గొడవకి ఇది చాలా ఇంపార్టెంట్. అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళు కొంచెం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు మాకు, అది మెయింటైన్ చేస్తున్నా, దానికి ₹1,20,00,000 ఇస్తున్నాం సంవత్సరానికి. ఏం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారా అంటే మైక్రోసాఫ్ట్ వర్డ్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్, ఇట్లాంటి మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ ఇన్స్టాల్ చేసి మెయింటైన్ చేయడానికి డబ్బులు అంటారు. ఈ మైక్రోసాఫ్ట్ అనే ప్రోడక్టు ఒక ఐటీ ఎంప్లాయీ, మీ దగ్గర ఉన్న ఐటీ ఎంప్లాయీ ఇన్స్టాల్ చేస్తారు, దానికి పెద్ద పనేం లేదు, దాన్ని మెయింటైన్ చేయడం ఏంటో నాకు అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. అదే జరిగింది కేరళలో. అంటే లంచం ఉండే, లంచాన్ని వీళ్ళు క్యామఫ్లాజ్ చేశారు, మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ మెయింటైన్ చేస్తున్నారని చెప్పి. మెయింటైన్ చేయడంలో ఏముంది, పెద్ద పనేం లేదు, అది దానికి ₹1 ఇవ్వాలి నా సంవత్సరానికి. సో ఎనీవే ఆ కేసు అది. సో ఇప్పుడు దాన్ని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ నిన్న ఈడీ కోర్టు కూడా అనుమతించారు ఇంకా, దట్ ఆల్ పేపర్స్, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉన్న పేపర్స్ అన్నీ
అప్పగించాలని చెప్పి ఛాలెంజ్ చేశారు ఈడీ అండ్ ఎస్ఎఫ్ఐఓ. సో అప్పుడు సిపిఎం గవర్నమెంట్ ఉండే, వీళ్ళు పేపర్స్ ఇవ్వలేదు, కాగితాలు ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర. రైడ్ చేసి ఇనిషియలీ వాళ్ళే చేశారు రైడ్ కేరళ రూటైల్స్ అండ్ మినరల్స్ మీద. ఆ పేపర్లన్నీ అప్పగించాలని చెప్పి ఈడీ వాళ్ళు కోర్టుకు వెళ్తే ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ అబ్జెక్ట్ చేశారు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మారిపోయింది. వాళ్ళు అన్నారు మాగా కావాలన్నారు. కోర్టు అన్నారు ఇచ్చేయమని చెప్పారు. వారం లోపల పేపర్స్ అన్నీ అప్పగించేసేయండి ఈడీకి ఎస్ఎఫ్ఐఓకి అని. ఇది కేసు. అక్కడున్న దీంట్లో వీళ్ళిద్దరు నడుమిట్లో ఉన్న పాలిటిక్స్లో న్యాచురల్లీ కాంపిటీషన్ వీళ్ళిద్దరు. సిపిఎం ఉంటే సిపిఎం, లేకుంటే కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్. సో న్యాచురల్లీ అక్కడ లోకల్ లెవెల్లో వీళ్ళు ఇద్దరు కుక్కలా కొట్టుకుంటారు. లాస్ట్ ఎలక్షన్ మీరు నవ్వుతారు యాక్చువల్లీ. లాస్ట్ లోక్సభ ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో వీళ్ళేం చేశారంటే వీళ్ళిద్దరు కలిసి పోటీ చేశారు బెంగాల్లో. కేరళలో ఉన్న బీజేపీ వాళ్ళు కానీ మిగతా కొన్ని చిన్న చిన్న ఆపోజిషన్ పార్టీస్ అనేది వాళ్ళందరూ దీన్ని పెద్ద ఇష్యూ చేసుకున్నారు. కొంతమంది జెండా పట్టుకొని తిరుగుతున్నారు, 2 జెండాలు కల్కటాలో. ఇక్కడ కొట్టుకుంటున్నారు కేరళలో. అక్కడే మేము వీళ్ళిద్దరు బాయ్ ఉన్నారు, ఫ్రెండ్స్గా ఉన్నారు అక్కడ. ఇదేంటి అని అడిగారు. అది సపరేట్, అది మేమేం చేయాలి దానికోసం ఈసారి సపరేట్గా పోటీ సెపరేట్గా కలిసి వెళ్ళలేదు. దట్ ఈస్ ద డిఫరెన్స్ అన్నమాట. సో వెస్ట్ బెంగాల్లో వీళ్ళకున్న ప్రాబ్లం అది. వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తే కూడా వీళ్ళకి సురేష్ గారు ఇప్పుడు బీజేపీకి బి టీం అనేది కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అంటే రేపు ఇండియా కూటమిలో వీళ్ళు కలిసి ముందరకు వెళ్ళే అవకాశం ఎంతవరకు ఉంది? ఇప్పుడు అయితే ఇండియా కూటమి అంటున్నారు, కానీ కలిసి ఏ విధంగా పనిచేయగలరు రేపు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిపిఎంకి ఫుట్ ప్రింట్ ఏముంది సార్? ఎలక్ట్రల్ ఫుట్ ప్రింట్ ఏం లేవు వాళ్ళకు ఉన్నది కేరళ ఒకటే. వెస్ట్ బెంగాల్ సీట్లు ఏం రావు. తమిళనాడులో వచ్చిన సీట్లు బికాస్ ఆఫ్ డిఎంకే వచ్చింది. లేకుంటే వీళ్ళు పోటీ చేస్తే పంచాయతీ ఎలక్షన్ కూడా గెలవలేరు వీళ్ళు తమిళనాడులో. ఓకే, ఇక్కడలాగానే మన దగ్గర కూడా ఒక సీట్ సిపిఐకి ఇచ్చారు ఇక్కడ తెలంగాణలో, అది వాళ్ళు గెలిచారు. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అవుట్ సైడ్ కేరళ వాళ్ళకి ఏం లేదు. ఈవెన్ విత్ ఇన్ కేరళ లాస్ట్ 2 లోక్సభ ఎలక్షన్ పవన్ గారు ఒకటే సీట్ గెలిచారు సిపిఎం. 20 సీట్లు ఉన్నాయి అక్కడ. 19 సీట్లు యూడిఎఫ్ గెలిచారు. కానీ దాని తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎలక్షన్ మళ్ళీ ఎల్డిఎఫ్ గెలిచారు. దానికన్నా ముందు కూడా అదే జరిగింది. లోక్సభ గెలిచారు, మళ్ళీ వీళ్ళు గెలిచారు. సో లోక్సభకి సపరేట్ రిజల్ట్ వస్తుంది, అసెంబ్లీ ఎలక్షన్ సపరేట్ రిజల్ట్ వస్తుండే. ఈసారి ఏం జరుగుతుంది అది ప్రశ్న. అంటే రాష్ట్రంలో కేరళలో ఏమో కొట్టుకుంటారు, ఢిల్లీలో ఏమో కలిసి పనిచేస్తారు. సో అదే నిన్న డి రాజా కానీ మిగతా జాన్ బ్రిటాస్ సిపిఎం ఎంపీ వీళ్ళందరూ మమ్మల్ని మీరు ఇట్లా గల్లీలో వచ్చి తిట్టారు, ఆ లోకల్ లీడర్స్ మీద తట్టుకుంటే కేంద్రాల్లో మేము అర్థం చేసుకోవచ్చు. మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ వచ్చి పినరాయి విజయన్ డబ్బులు తీసుకుంటున్నాడు, లంచం తీసుకుంటున్నారు, కూతురు లంచం తీసుకుంటుంది, అది ఇదని చెప్పి ఆరోపణ చేశారు మీరు. అది తర్వాత మీరు చెప్పినట్లనే మీరు వాళ్ళ మీద పర్సనల్ ఆరోపణ చేయడము ఇదంతా చేశారు. బి టీం అని చెప్పారు బీజేపీది. అది వీళ్ళిద్దరు చెప్తారు లేరండి. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు అంటారు సిపిఎం బి టీం బీజేపీది, సిపిఎం ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు బి టీం బీజేపీది అని. సో బీజేపీ వాళ్ళు రాజీవ్ చంద్రశేఖర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో అన్నారు, దట్ మీన్స్ బీజేపీ ఏ టీం అన్నమాట కేరళలో, వీళ్ళిద్దరు బి టీం, అది వీళ్ళు అంగీకరించారు మమ్మల్ని అని చెప్పి హీ వాజ్ లైట్ హార్టెడ్గా చెప్పారు. కానీ ఇది ఒక స్టేట్ ప్రాబ్లం. మీరు బాగా అనలైజ్ చేశారు. మీరు అడిగిన ప్రశ్నకి ఇది ఒక రీజన్. అది మీరు దాని నుంచి పక్కన తమిళనాడుకి వెళ్తే మొత్తం పొలిటిక్స్ మారిపోయింది ఈసారి. ఎప్పటి నుంచో బీజేపీతోనున్న డిఎంకే తర్వాత కాంగ్రెస్తో కలిశారు. కరుణానిధి టైంలో వాజ్పేయి క్యాబినెట్లో కూడా ఉన్నారు వీళ్ళు. డిఎంకే ఏం చేశారు వీళ్ళు? కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్కి ఒక 30 సీట్లు ఇస్తుండే, అట్లా 5 సీట్లు 4 సీట్లు గెలుస్తుండే వీళ్ళు. ఈసారి ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? కాంగ్రెస్ 60 సీట్లు అడిగారు, డిఎంకే అన్నారు సారీ. డిఎంకే కొంచెం గుర్రం మీద కూర్చున్నారు 20 ఓకే, దాంట్లో 5 గెలుస్తారా 6 గెలుస్తారా మనం చూద్దాం అని చెప్పి 5 గెలిచారు. 5 సీట్లకు క్రూషియల్ అయింది ఈసారి ఎవరికి? జోసెఫ్ విజయ్. కానీ ఇప్పుడు అక్కడి నుంచి 18 మంది ఎమ్మెల్యేలు ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు అక్కడ వెళ్ళి ఆయనకి సపోర్ట్ ఇచ్చారు. ఎవరికి? విజయ్కి. ఇప్పుడు విజయ్ రేపు తిరిగి కాంగ్రెస్ని కాలుతో కొడితే అక్కడ తని బయటపడతారు. మీకు అక్కర్లేదు ఇప్పుడు ఆయనకి. ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు వచ్చేసారు. ఈ 5 ఎమ్మెల్యేలతో నేను ఎందుకు చేసుకోవాలి? 5 ఎమ్మెల్యేలకి మినిస్టర్షిప్ కావాలని చెప్పి గొడవ మొదలైంది ఎలక్షన్ కన్నా ముందు. అంటే వీళ్ళేమన్నారంటే లాస్ట్ టైం మాకు మీరు మంత్రి పదవి ఇవ్వలేదు, ఈసారి మాకు మంత్రి పదవి కావాలని చెప్పి ఒకటి సీట్ మీద గొడవ ఉండే. 60 సీట్లు కావాలన్నారు పోటీ చేయడానికి. స్టాలిన్ అన్నాను లేదు 25 ఇస్తాను తీసుకుంటే తీసుకోని చెప్పాడు. లేదు మాకు మంత్రి పదవి మర్చిపో, ఎలక్షన్ పొట్టు, దాని తర్వాత ఇంకేం లేదని స్టాలిన్ చాలా అరగెంట్గా మాట్లాడారు.
అది అక్కడున్న కాంగ్రెస్ లీడర్ కొంతమంది ఢిల్లీలో వెళ్ళి కంప్లైంట్ చేశారు రాహుల్ గాంధీకి. ఈయన చాలా యారగెంట్గా మాట్లాడుతున్నాడు, మీరు ఈయనతో క్యాంపెయిన్ ఏం చేయకండి అని చెప్పేసి. దానికోసం క్యాంపెయిన్ చేయలేదు రాహుల్ గాంధీ. స్టాలిన్, రాహుల్ గాంధీ సపరేట్గా ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు. రాహుల్ గాంధీ ఎక్కడెక్కడ కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేస్తున్నా అక్కడికే వెళ్ళారు. అది ఈయన ఓడిపోయాను వినంగానే, ఇన్ఫ్యాక్ట్ రాహుల్ గాంధీ మీకు తెలిసిందే పవన్ గారు, ఫస్ట్ పర్సన్ ఒక ప్రధానమంత్రి మెటీరియల్ అని చెప్పింది స్టాలిన్ ఈయన గురించి. అవును, రాహుల్ గాంధీ షుడ్ బి ద చాలా ప్రైమ్ support చేశారు కదా. అట్లాంటి మనిషిని వెనక పోటీ చేశారు. దానికోసం బ్యాక్ స్టాబర్ అని చెప్పారు వాళ్ళు. మేము ఎప్పుడు మర్చిపోము కాంగ్రెస్ అని చెప్పారు. సో కాంగ్రెస్ అని పొత్తే లేదు డిఎంకేకి. అదే టైం జోసెఫ్ విజయ్ కూడా ఇప్పుడు ఈ 18 మంది ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత ఆయన ఒక మీరు చూస్తే యాటిట్యూడ్ మారిపోయింది ఆయన. మొన్న ఢిల్లీకి వెళ్ళాడు రాజకీయం ఎలా చేయాలో తెలిసిపోయింది. మొన్న ఢిల్లీకి వెళ్ళారు ప్రధానమంత్రిని కలవడానికి. అవును, ప్రధానమంత్రిని కలిశారు, ఫైనాన్స్ మినిస్టర్ని కలిశారు, ఆయన ఐ థింక్ బహుశా ప్రెసిడెంట్ కూడా కలిశారు అనుకుంటా. వీళ్ళందరినీ కలిశారు, డిఫెన్స్ మినిస్టర్ని కలిశారు. చూస్తుంటే మనకి ఇక్కడ రేవంత్ రెడ్డి లాగా అనిపిస్తుంది అక్కడ విజయ్ది, అందరినీ కలవడం. సో కలిసిన తర్వాత సోనియా గాంధీని కలవలేదు, రాహుల్ గాంధీని కలవలేదు, ప్రియాంక వాద్రాని కలవలేదు, వచ్చేసాడు రిటర్న్ చెన్నైకి. అఫీషియల్ ట్రిప్ అది రాష్ట్రం కోసం. అఫీషియల్ ట్రిప్ అయినా కానీ కాంగ్రెస్తో పొత్తు ఉంది మీకు. అట్లీస్ట్ పొత్తు లేకుండా మీరు మినిస్టర్షిప్ తీసుకున్నారు. సోనియా గాంధీని కలవచ్చు కదా, కర్టసీ కాల్, కలవలేదు. సో దట్ సెంట్ అవుట్ అస్ వెరీ క్లియర్ సిగ్నల్. ఓకే, మీరు ఉన్నారు, 5 సీట్లే ఉన్నాయి, మీరు ఎక్కువ డాన్స్ చేయకండి. ఏదో మెసేజ్ ఇస్తున్నాడు విజయ్ ఇండైరెక్ట్, అది చాలా క్లియర్. అది నాకు ఇప్పుడు 18 మంది వాళ్ళు వచ్చేసారు ఏడీఎంకి, మీరు రేపు మాకు ధమ్కి ఇస్తే కూడా ఏం కాదు. ఓకే, ఎందుకంటే ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఓట్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ 6 నెలలకు ఒకసారి తీసుకురావచ్చు మీరు.